ఉదయకాల సమయం దేవుడు ఇచ్చిన మనకు బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని స్తుతించుటకు దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా లైవ్ ద్వారా అనేకులకి షేర్ చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడైన ప్రభువా, శివం కలిగిన తండ్రి, ప్రభానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా ఉదయకాల సమయంలో ప్రభు, అయ్యా నువ్వు మాకు చూపిన ఈ కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. సజీవులే కదా ప్రభు, నేను స్తుతించగలరని అయ్యా సజీవులకు మమ్మల్ని ఉంచిన దేవానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా భూమిని పాదపీఠం ఆకాశముని సింహాసనమైనది ప్రభు. నిత్యమునైన దూతలతో పరిశుద్ధులతోనైనా పరిశుద్ధుడు అని ప్రభు స్తుతింపబడుచున్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగోనైనా మా దేశ నాయకులను ప్రభు, అయా అధికారులను, ప్రధానులను, రాజులను అయా మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభు. వారికి మంచి జ్ఞానాన్ని, తెలివిని ఇవ్వండి ప్రభు. అయా నీ ప్రజలైన వారిని ప్రభు ఎటు రీతిగా పరిపాలించాలో ప్రభు, అయా వారికి ఎటు రీతిగా వారికి న్యాయము తీర్చాలో ప్రభు, అయా తగిన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ప్రభు. వారి కుటుంబాలను ప్రభు, అయా వారి బిడ్డలను ప్రభు నాయన, అయా సంతతిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి అయా వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభు నాయన. నీ యొక్క నాయన కృపలో వారి వర్ధిల్లింప చేయండి ప్రభు. అయా తండ్రి నాయన ఒక నాయకుని నిలబడి ఉన్నారంటే కేవలం నీ కృపను బట్టి ఏ ప్రభు నాయన. ఇది నీవు నియమించిన నియమకము తండ్రి నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి అయా వారి నాయన మంచిగా నాయన న్యాయంకరగలమైన పరిపాలన చేయుటకు నీ కృపను దయచేయండి ప్రభు. నీ ప్రజలైన వారికి నీ ఆత్మను కుమ్మరించండి ప్రభు. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. అయా తండ్రి నాయన అందరూ అంతటా మారు మనసు పొందమంటున్నావు ప్రభు. అయా నీ ప్రజలైన వారిని మీరు దర్శించండి. ఏ బిడ్డ ఎక్కడైనా శ్రమలో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభు, రక్షణ పొందుటకు ప్రభు, అయా అవకాశం లేని స్థితిలో ఉన్నారో ప్రభు నాయన, అయా మీరు కృప చూపించండి ప్రభు నాయన. అయా తండ్రి రక్షణ పొందాలని ఆశ కలిగి ఉంది నాయన. అయా తండ్రి వెనుదిరిగిపోయిన వారు ఉన్నారు ప్రభు నాయన. అయా తండ్రి అటువంటి ఆస్కారం లేని వారు ఉన్నారు ప్రభు నాయన. అయా తండ్రి కృప చూపించండి అయా కఠిన హృదయాలను నాయన మాంసపు హృదయాలుగా మార్చే దేవుడు ప్రభు నాయన. బండరాతి హృదయాలను మాంసపు హృదయాలుగా మార్చే దేవుడు ప్రభు. అయా కృప చూపించిన ఆయన అయా ప్రతి బిడ్డకి నాయన రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు. అయా నాయన రక్షణ లేని వారు ప్రభు నాయన. అయా తండ్రి నాయన నీ యొక్క రాజ్యానికి ప్రభు అయా ప్రవేశించలేడు ప్రభు. అందరూ అంతటా నాయన అయా తండ్రి నీ యొక్క నాయన సన్నిధానంలో కనబడినట్లుగా ప్రభు నాయన రక్షణ కార్యాన్ని మీరు జరిగించండి. సువార్తను ప్రకటించిన ప్రభు అయా ప్రతి గుంపును మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు నాయన. అయా నీ మాటలు ప్రభు స్థారంగా వినబడుచున్నవి ప్రభు నాయన. అయా అనేక చోట్ల ప్రభు నాయన అయా అనేక రీతిలుగా ప్రభు నీ మాటలు వినబడకూడదని, సువార్త ప్రకటింపబడకూడదని ప్రభు అయా అనేక ఆటంకాలు చేస్తున్నారు ప్రభు. అయా సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ప్రభు. అటువంటి వారిని ప్రభు అయా నీ కొరకు ప్రభు సాక్షులుగా మీరు మార్చుకోండి ప్రభు నాయన. అయా కృప చూపించండి నాయన. అయా కనికరించండి ప్రభు నాయన. ద్వారాలు తెరవండి ప్రభు నాయన. అనేక విరబడుచున్న నీ మాటలు విని ప్రభు హృదయాలు తెరవబడినైనా నేను అంగీకరించుటకు నీ కృపను దయచేయండి ప్రభు. అయా ప్రతి వారి హృదయాలు ప్రభు అయా దర్శించండి ప్రభు నైనా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నేను అంగీకరించుకున్నట్టుకు అయా వారి హృదయాలను నేను చేర్చుకున్నట్టుకు నీ కృపను దయచేయండి అయా. ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రభు, ప్రతి అవసరతని నామంలో తీర్చమని ప్రభు. లైవ్ ద్వారా ప్రభు అయా తండ్రి నాయన ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతున్నారు ప్రభు నాయన. అయా తండ్రి అనేక మంది ప్రభు నాయన అయా వారి యొక్క బాధలో, వారి యొక్క కష్టంలో, వారి యొక్క నాయన ఆర్థిక సమస్యలో ప్రభు, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బాధ నుండి ప్రభు నాయన అయా వ్యాధి నుండి ప్రభు నాయన అయా తండ్రి నాయన అయా వారికి విడుదల దయచేయండి ప్రభు నాయన. అయా నువ్వు స్వస్థపరచువాడువు ప్రభు నాయన. నేను నమ్మిక ఉంచినప్పుడు ప్రభు నాయన అయా తండ్రి నాయన నువ్వు స్వస్థపరుస్తానంటున్నావు ప్రభు. నీ గాయమేనైనా ఆ గాయమును కడుతుందంటున్నావు ప్రభు నాయన. ఎప్పుడైతే నాయన నమ్మిక
నుంచి విశ్వాసముతో నీ సన్నిధానంలో ప్రార్థిస్తామో ప్రభా, అయ్యా తప్పక నువ్వు కార్యము చేసే దేవుడు ప్రభు నాయన. అయ్యా ఎవరైతే ప్రభు నాయన రిక్వెస్ట్లు పెట్టి ఉన్నారో ప్రభు, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టకాలంలో ప్రభు, వారి కఠినమైన శ్రమలో నుండి ప్రభు నాయన అయ్యా వారిని విడిపించి నాయన అయ్యా నీ నామాన్ని మహిమపరచుటకు నీ కృపణ దయచేయండి ప్రభు. అనారోగ్యంతో ఉన్న తండ్రి నాయన అయ్యా బిడ్డల్లో మీరు ముట్టండి ప్రభు నాయన. వారి యొక్క నైనా అయ్యా డిసిషన్ ప్రభు, ఏ శరీరంలో ఏ విధమైన బలహీనతతో బాధపడుతున్నారో ప్రభు నాయన వాటి నుండి విడుదల దయచేయండి ప్రభు. అయ్యా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క శోధన నుండి విడుదల దయచేయండి ప్రభు. అయ్యా తన ఆర్థిక సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభు. అయ్యా కుటుంబంలోనైనా అయా పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రభు, అయా బిడ్డల కొరకునైనా మీరే వివాహాల మీద తండ్రి నాయన ఘనమైన వివాహంలో మీరు జరిగించండి ప్రభు. అయా బిడ్డలు ప్రభు నాయన అయా చదువుల విషయంలో ప్రభు నాయన మీరే కృప చూపించండి నాయన, నీకు వందనాలు. అయా బిడ్డల మానసిక పరిస్థితులు సరిలేక ప్రభు, అయా తల్లిలైన వారు ప్రభు అనేక మంది ప్రభు, అయా తండ్రి సరి అయిన జీవితంలో ప్రభా చదువు లేకుండా పోతుందని ప్రభు నాయన, చదవలేకపోతున్నారని బిడ్డల ప్రభు నాయన అయా బాధపడుతున్నారు. అటువంటి తల్లులకి ప్రభు నాయన జ్ఞానము కలిగిన ఆయన అయా వారి నాయన అయా స్టడీ చేయడానికి నీ కృపణ దయచేయండి ప్రభు. అయా కృప చూపించండి ప్రభు నాయన. అయా మీరేనైనా అయా వారికి ఆదరణగా ఉండండి ప్రభు, సహాయకుడిగా ఉండండి ప్రభు. అయా స్వస్థపరచువాడుగా ఉండండి ప్రభు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా వారి బాధలు, వారి కష్టంలో, వారి వ్యాధిలోనైనా అయ్యా సమస్తంలోనైనా మీరే తండ్రి నైనా అయ్యా సమస్తాన్ని మీరే తండ్రి తీర్చినైనా మీ కృపను అనుగ్రహించండి నైనా, నీకు వందనాలు స్తోత్రాలు. అయా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. అదిగోనైనా అయా కొద్ది గంటలో ప్రభు నేను స్తుతించుండగా ప్రభు నాయన నీ నా ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభు. ఆత్మ లేని వాడు నా వాడు కాదంటున్నావు ప్రభు. అయా నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో మమ్మల్ని నింపండి ప్రభు. అయా నీ శక్తి కొలది నాయన మీరు నిలబడినట్లుగా ప్రభు, అయా నీ కూడా అర్థమైన సంగతులను ప్రభు, అయా మర్మములను ప్రభు, అయా మా స్వరములెత్తి నిన్ను స్తుతించుచుండగా ప్రభు నీ ఆత్మ చేతనైనా మమ్మల్ని నింపండి ప్రభు. అయా తండ్రినైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అల్పుల అయోగ్యులమైన మమ్మల్ని ప్రభు నీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ప్రభు, అయా నీ బిడ్డలుగా ప్రభు నాయన మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభు నాయన, నీకు వందనాలు. ఈ స్వరత్వం ఇచ్చి మమ్మల్ని కొన్నావు ప్రభు నాయన, నీకు వందనాలు. నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినావు ప్రభు నాయన. ఈ సమయం ఉంది ప్రభు ప్రతి బిడ్డ ప్రభు నాయన అయ్యా నిన్ను స్తుతించుండగా వారి కుటుంబంలో వారిలో ఉన్న ప్రతి ఒక్క డిసిషన్ ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ప్రభు. అయ్యా నీ కృపతోనైనా అయ్యా తండ్రి ప్రతి విధమైన బంధకాలు విడుదల కలుగునట్లుగా మీరు కార్యము చేయండి ప్రభు. అయ్యా సహాయము చేయండి ప్రభు నాయన. నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపుడు మీరు దయచేయండి ప్రభు నాయన. అయా నీ కృపలోనైనా సమస్తము సాధ్యమే ప్రభు. నీ కృప ద్వారా సమస్తాన్ని మీరు అనుగ్రహించండి. నీ చిత్తము నెరవేర్చగలిగే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు నాయన. అయ్యా మా చిత్తము కాదు కాని ప్రభు నీ చిత్తమే మా ఇళ్ళనైనా జరిగించబడినట్లుగా మీరు కార్యము చేయండి ప్రభు. అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. మరి పాటలతో ప్రారంభించుకున్నాం. స్తుతి చేసేనే పాడనా స్తుత గీతం భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసేనే పాడనా స్తుత గీతం హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తుత గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాహును కాచిన జల ప్రళయములో
నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నిన్ను పొగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే స్తుతిగా చేసినది మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే స్తుతిగా చేసినది తులువకు విలువను ఒసగినది తులువకు విలువను ఒసగినది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది యేసయ్యా నీ ప్రేమెంతో విలువైనది యేసయ్యా నీ కృప ఎంతో బలమైనది సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా దరయందు నేనుండి చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమందు చేర్చితివే దరయందు నేనుండి చెరయందు
జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నాకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయనే నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా నీ ఆలోచనలే నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలో నేనుండుట నాకు క్షేమమయ్యా విడువని విమోచకుడా విడువని విమోచకుడా నీలో నేనుండుట నాకు క్షేమమయ్యా నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా కరుణగల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయ్యా హల్లెలూయా హల్లెలూయా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు తడబడిన
చెత్తపై పడిన చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాలు కొలిమి కాల్చివేసిన శోకల గుండెను చీల్చివేసిన కష్టాల కొలిమి కాల్చివేసిన శోకల గుండెను చీల్చివేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడినా అలసటపై పడినా అడుగులు తడబడినా అలసటపై పడినా చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి నిన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు నీతో సమమెవరు
నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వ సంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోకైశ్వర్యము ఒక్క చుట కుమ్మరించిన పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి. పాప పరిహారార్థం శిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వడు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి. పాప పరిహారార్థం శిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా విమోచకుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకకున్నా నాకు దొరికితివే. నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివే. నేను వెదకకున్నా నాకు దొరికితివే. నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివే. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి. నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా కన్నీరంతా నాట్యమాయేను, కష్టాలన్నీ మాయమాయేను. కన్నీరంతా నాట్యమాయేను, కష్టాలన్నీ మాయమాయేను. యేసుని సన్నిధిలో రాజుని సముఖములో నా యేసుని సన్నిధిలో
నిమిషాలు దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. మనకిచ్చిన సమయం దేవుని సన్నిధానంలో పెద్దపరుచుకోకుండా దేవుని సన్నిధానంలో ఏక హృదయం కలిగి ఏకాత్మ కలిగి దేవుని సన్నిధానంలో ఆ యొక్క హృదయాలను సిద్ధపరచుకొని అయ్యా ఈ సన్నిధానంలో నన్ను సిద్ధపరచు ప్రభు. అయ్యా హృదయ శుద్ధి గలవారు దేవుని చూసేదని అంటున్నావు ప్రభు. అయ్యా అట్టి హృదయాన్ని నాకు కలిగించే ప్రభు. అయ్యా నేను చూచే భాగ్యాన్ని ప్రభు. అయ్యా నేను చూచే కృపను నాకు దయచే ప్రభు. అయ్యా తని నిన్ను తండ్రి అయ్యా స్తుతించుకునే ధన్యతను మాకు దయచేయండి ప్రభు. అయ్యా తని నయనానికి వందనాలయ 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 వందనాలయ. అయానికే స్తోత్రాలయ. ఈ దినము వరకు ప్రభు గడిచిన మాసములన్నీ ప్రభు నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ దినములన్నీ నీ కృప కలిగిన రెక్కల కింద నాయన భద్రము చేసి ప్రభు అయ్యా సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవానికి స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. ఏ అపాయము కూడా ప్రభు మా కుటుంబానికి కానీ మాకు కానీ ప్రభు నైనా అయ్యా సమీపించకుండా ప్రభు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవానికే స్తోత్రాలయ. అయ్యా ప్రతి ఒక్కరు మనకున్న సమయంలో ప్రభుని ఆరాధం అయ్యా నిన్ను స్తుతించుటకు ప్రభు నిన్ను ఆరాధించుటకు కేవలం నిన్ను స్తుతించుట కొరకే ప్రభు మమ్మల్ని అయ్యా సృష్టించుకున్న దేవుడు ప్రభు నయనానికి స్తోత్రాలయ స్తోత్రాలయ స్తోత్రాలయ. అయా నయనానికి వందనాలు వందనాలు వందనాలయ. అయా నిన్ను స్తుతించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ. అయానికే స్తోత్రాలయ. అయానికే వందనాలు 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 వందనాలయ. అయానికే స్తోత్రాలయ స్తోత్రాలయ. అయానికే వందనాలయ వందనాలయ వందనాలయ. అయానికే స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయానికే వందనాలయ. దేవానికి స్తుతులు స్తోత్రాలయ స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మన స్వరంలో ఎత్తి అయా నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు అయా నీ కృప చేతులైన మమ్మల్ని బలపరుచున్న తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయానికే వందనాలయ 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 వందనాలయ. అయానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ స్తోత్రాలయ. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా. నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో వేదనలో నా చెంతే ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో వేదనలో నా చెంతే ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా
ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నా తోడు ఉన్నావని అన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తామయ్యా. నువ్వు నా తోడుగా ఉన్నావు ప్రభు, నువ్వు నాలోనే ఉన్నావు ప్రభు. అయ్యా నాకు భయమేలనయ్యా, అయ్యా నాకు దిగులేలనయ్యా, అయ్యా నా ప్రతి సమస్యలో, ప్రతి వ్యాధిలో, ప్రతి బాధలో నా తోడుగా ఉంది ప్రభు. అయ్యా నన్ను ఆదరిస్తున్న తండ్రివి ప్రభు, నన్ను ఆదరిస్తున్న తండ్రివి ప్రభు, నన్ను నడిపిస్తున్న తండ్రివయ్యా, అయ్యా నన్ను కనికరిస్తున్న తండ్రివయ్యా. ప్రతి ఒక్కరు అయ్యా నేను స్థితించినకు అయ్యా ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరు ప్రతి బాధలో, ప్రతి కష్టంలో, ప్రతి వ్యాధిలో కూడా ఆయన మనకు తోడుగా ఉన్నాడని పాడదామందరం. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, నా దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. అవును ప్రభు, అయ్యా నేను స్తుతించేవారు, అయ్యా నేను స్తోత్రించేవారు, అయ్యా ప్రతి బాధలో, ప్రతి కష్టంలో, ప్రతి వ్యాధిలో, ప్రతి శ్రమలో, అయ్యా ఎటువంటి మార్గంలో వెళ్ళినప్పటికీ కూడా ప్రభు ఆయన మాతోనే ఉన్నావు, అయ్యా మాలోనే ఉన్నావు ప్రభు. అయ్యా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు ప్రభు, మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభు, మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ప్రభు. మా దిగుల్లోని, మా చింతలోని, వేదనలోని, అయ్యా సమస్తంలో కూడా ప్రభు అయ్యా మేము ఈ రీతిగా సజీవులుగా ఉన్నామంటే, అయ్యా నిన్ను ఆరాధించగలుగుతున్నామంటే అది కేవలం నీ కృపే ప్రభు. అయ్యా నిన్ను స్తుతించేవారుగా, అయ్యా నిన్ను ఆరాధించేవారుగా, అయ్యా నిన్ను స్తోత్రించేవారుగా ప్రభు మా జీవితాలను నీ కృపను దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డ కూడా ప్రభు నిన్ను ఆరాధించటకు ప్రభు ఆ స్వరములెత్తి ప్రభు అయ్యా నిన్ను గానము చేయటకు ప్రభు అయ్యా తండ్రి నేను వారి యొక్కనైనా స్వరాలు తెరవండి ప్రభు, నోటిని తెరవండి ప్రభు. నాయనా నీకు వందనాలు ప్రభు. అయ్యా నీ కృపలో వారిని దర్శించండి ప్రభు. నువ్వు ఇచ్చిన సమయంలో ప్రభు అయ్యా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ప్రభు అయ్యా నువ్వు మాలోనే ఉన్నావని ప్రభు, మాతోనే ఉన్నావని ప్రభు. మా శ్రమలో, మా బాధలో, మా దుఃఖంలో ప్రభు నాయనా ఆనాడు ప్రభు అయ్యా తండ్రి ఆ చెరలో ఉన్నప్పుడు ప్రభు ఇశ్రాయేలు ప్రజలు ప్రభు మొరపెట్టినప్పుడు ప్రభు నాయనా అయ్యా నువ్వు ఏ రీతిగా విడిపించినవో ప్రభు నాయనా అయ్యా మమ్మల్ని విడిపించగల శక్తిమంతుడు అని ప్రభు అయ్యా నిన్ను ఆరాధించుటకు ప్రభు నాయనా నీ కృప చేత ప్రభు నాయనా
అయ్యా మమ్మల్ని బలపరచండి ప్రభా, అనుదినం అనుక్షణము ప్రభా మమ్మల్ని విడిచిపెట్టకుండా ప్రభా ప్రతి విషయంలో కూడా మా తోడుగా ఉంటున్న తండ్రివి ప్రభా నాయన నీకు వందనాలు. అట్టి విశ్వాసము అట్టి నమ్మిక ప్రతి వారి హృదయంలో మీరు కుమ్మరించండి ప్రభా. అయ్యా నాన్న అయ్యా మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదనయ్యా, అయ్యా మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదని ప్రభా మా యొక్క శ్రమలో నుండి మా యొక్క అప్పుల భారంలో నుండి అయ్యా వ్యాధిలో నుండి కష్టంలో నుండి ప్రభా అయ్యా మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టవు ప్రభా. అయ్యా మా తోడుగా ఉన్నావు ప్రభా, మమ్మల్ని ఆదరించావు ప్రభా. ప్రతి అవమానంలోని ప్రతి వేదనలో కూడా ప్రభా అయ్యా మాతో ఉన్నావు ప్రభా. అయ్యా మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభా, అయ్యా మమ్మల్ని ఆదరిస్తున్నావు ప్రభా. నాయన ఏమిచ్చినా కానీ ప్రభా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభా. అయ్యా అనేకమైన శ్రమ గుండా వెళ్తున్నామేమో, బాధ గుండా వెళ్తున్నామేమో, కృంగిపోతున్నామేమో, శ్రమను బట్టి నలిగిపోతున్నామేమో, బాధను బట్టి ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు తప్పగా విడిపించే దేవుడు ఆయన. నీ బాధను చూస్తున్న దేవుడు, నీ మొరను వింటున్న దేవుడు ఆయన. వెంటనే ఆయన తలుపులు తీసే దేవుడు ఈ యొక్క ఆయన సన్నిధానంలో నుండి ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో తప్పక ఆయన తలుపులు తీసే దేవుడు, నీ మొర వినే దేవుడు ఆయన. నీ యొక్క నాయన హృదయాన్ని చూస్తున్న దేవుడు ఆయన, స్థితిగతులను చూస్తున్న దేవుడు ఆయన. తప్పక నీ యొక్క వేదనను దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు దానికి కూడా సమయం ఉన్నది. సమయంలో తప్పగా దేవుడు తప్పగా విడుదలిచ్చే దేవుడు ఆయన. స్తుతించినకు ప్రభు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. అయ్యా నిన్ను ఆరాధించడానికి ప్రభు నువ్వు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని ప్రభు నువ్వు ప్రేమించి ఉన్నావు ప్రభు, నీ కృపను మా కొరకు ఇచ్చి ఉన్నావు ప్రభు. అయ్యా ఏమి ఇచ్చినా గానీ ప్రభు నీ రుణం మేము తీర్చుకోలేము ప్రభు. నేను అయ్యా నిన్ను స్తుతించుటకే ప్రభు నేను మమ్మల్ని తయారు చేసుకున్నావు ప్రభు. అయ్యా నిన్ను స్తుతించే వారిగా మేము ఉండటకు నీ కృపను మాకు దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డనైనా వారి కష్టంలోనైనా బాధలోనైనా ఇటువంటి శ్రమలోనైనా ప్రభు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నావు ప్రభు. లాగు చేయటం అయ్యా నీ చిత్తమై ఉన్నది అంటున్నావు ప్రభు. అట్టి కృపను అట్టి హృదయాన్ని మాకు దయచేయండి ప్రభు. అట్టి నడిపింపును మాకు దయచేయండి ప్రభు. నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభు. అయ్యా నీ కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపండి ప్రభు. అయ్యా మమ్మల్తో ఉన్న దేవుడు అని ప్రభు, మమ్మల్ని ఆదరించే దేవుడు అని ప్రభు, మా హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభు. నైనా నీకు వందనాలయ్యా. మేము కూర్చుంట లేచుట సమస్తము నీకు తెలిసే అన్నది ప్రభు. అయ్యా మా నోటి మాట బయటికి రాకమనిపై నువ్వు ఎరిగి అన్నాను అంటున్న తండ్రివి ప్రభు. అయ్యా నీ కృపలోనైనా అయ్యా ప్రతి బిడ ప్రతి అవసరాన్ని నామంలో తీర్చండి ప్రభు. అయ్యా నీ కృప వెంబడి కృపతోనైనా మమ్మల్ని నింపండి ప్రభు. అయ్యా నీ కృప మమ్మల్ని ఆవరించి ఉండుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు. అయ్యా నీ కృప లేదా మేము ఏమి చేయలేము ప్రభు. అయ్యా నీ కృపను మా పైన కుమ్మరించండి ప్రభు. నాయన నీకు వందనాలు. నీ కృపను పొందుకుని ప్రభు, నీ కృపానుసారంగా ప్రభు నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండకు నీ కృపను దయచేయమని ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డనైనా ఈ యొక్క నైనా బాధతో నలిగిపోతున్నారు ప్రభు. ఇటువంటి స్థితి గుండా వారు వెలుచున్నారు ప్రభు. వారి మార్గంలో ఎట్టి రీతిగా కఠినముగా ఉన్నాయో ప్రభు. అయ్యా వాటన్నిటిని సరళము చేయండి ప్రభు. అయ్యా పుల్లల మార్గంలో వెళ్తున్నారేమో, రాళ్ల పొదల్లో రాళ్ల వైపు వెళ్తున్నారేమో ప్రభు. అయ్యా తండ్రి వారి అన్ని కూడా మీరు సరిచేయండి ప్రభు. మంచి మార్గము గుండా నాయన ఇరుకైన మార్గము గుండా ప్రభు వెళ్ళినప్పుడు ప్రభు వారి యొక్క గమ్యానికి వారు చేర్చుకోగలరని ప్రభు. ఈ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క సమయంలో ప్రభు నీ దాసుని నిలబడుచుండగా ప్రభు ఈ గూఢార్థమైన సంగతులు మీరు బయలుపరచండి, మర్మములు బయలుపరచండి ప్రభు. ఈ ప్రజలైన వారికి ఇటు మాటలు అయితే అవసరమో ప్రభు. నీ మాట ఆదరిస్తుంది ప్రభు, నీ మాట బలపరుస్తుంది ప్రభు, నీ మాట ఉజ్జీవపరుస్తుంది ప్రభు. నీ మాట ప్రభు కృంగిన వారిని లేవనెత్తుతుంది ప్రభు. నాయన కట్టిన హృదయాలు బండరాతి హృదయాలు మాంసంగా మార్చగలిగేది ప్రభు నీ మాట ప్రభు. అయ్యా నీ మాట ద్వారా ప్రభు చీకటి బ్రతుకుల్లో ప్రభు వెలుగుగా ఉదయించేది ప్రభు నీ మాట ప్రభు. నీ మాట ద్వారా ఆయా చీకటిగా ఉన్న ప్రతి ఒక్క హృదయము వెలుగుకరంగా మార్చబడుగా కానీ ప్రార్థిస్తున్నాము ప్రభు. నీ మాట విడుదలతోనే వెలుగు కలుగునంటున్నావు ప్రభు. నాయన నీ వెలుగును కుమరించండి ప్రభు నీ ప్రజలైన వారిపైన. అయ్యా వింటున్న ప్రతి వారి హృదయాలు మీరు తాకండి ప్రభు. నాయన అనేకులు ప్రభు చూసినైనా
అయ్యా నీ వాక్యము ద్వారా ప్రభు నీలో బలపరచబడినకు నీ కృపను దయచేయండి ప్రభు. అనేకులు ప్రభు విని ప్రభు నాయన వినడమే కాకుండా నన్ను వాక్యానుసారంగా నడుచుకునే జీవితాలు నాకు మాకును అనుగ్రహించండి ప్రభు. నీ కృప వెంబడ కృపతో మమ్మల్ని నింపమని ప్రభు. ఈ పరిచయకు కావలసిన ప్రతి అవసరతని నామంలో తీర్చమని ప్రభు. అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని నమ్ముతున్నాను. ఈ సమయంలో 5 వచ్చి వాక్యాన్ని అందిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మరి యొక్క పునరుద్ధాన దినము రోజు ఈ విధంగా మీ మధ్యలో రావడానికి ప్రభు చూపించిన కృపకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి అదేవిధంగా ప్రార్థన చేసుకొని మరి వాక్యములకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. 10 నిమిషాలు ప్రభా అయ్యా ఇదిగో వాక్యములకు వెలుచుండగా నాతో మీరు మాట్లాడని బలపరచండి ప్రభా. ఇంతవరకు నాయన సన్నిధానంలో ప్రభా నేను స్తుతించున్నా, కనపరిచున్నా. ఇక ప్రభా మా మధ్యలో మీరు నమ్ముచున్నాం ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి, నన్ను వాళ్ళు కోరుకొని వాడుకొని వేరొరికి మాట అవసరమైనతో ప్రభా మాట ద్వారా బలపరచండి, సరిచేయండి, కృప చూపించి నడిపించండి. సమస్తను ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదేనా దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుడి యొక్క సన్నిధానాన్ని అనుభవించడానికి మనము 7 మెట్లు ఎక్కాల్సి వస్తుంది. దీనిన దేవుడి సన్నిధానం మనం ఏ విధంగా అనుభవించగలం వచ్చేసి లైవ్ని ఇతరులకి షేర్ చేయండి. తద్వారా మీతో పాటు మీ యొక్క స్నేహితులు కానీ కుటుంబస్తులు కానీ ఒక వాక్యం ద్వారా మరి ప్రార్థన ద్వారా బలపడతారని మేము ఆశిస్తున్నాం. అలాగే వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుడి సన్నిధిని అనుభవించడానికి గల 7 మెట్లు ఏంటో మనం తెలుసుకున్నాం. ఏదన్నా దేవుని వాక్యం నుంచి నిర్గమకాండము ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 33, నిర్గమకాండము 33వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనము, 3వ వచనం మనం చూసుకున్నట్లయితే మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలందరూ బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణము చేసి పాలు తేనె ప్రవహించు దేశమునకు లేచిపోండి, నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెర్జీయులను, హివ్వీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును అని మోషేతో చెప్పాను. చాలా దినాన మరి దేవుడి సన్నిధాన్ని అనుభవించడం అంటే మొదటగా మనకి కావాల్సింది తీర్మానం, డిటర్మినేషన్. దినా నీకు నాకు దేవుని తీర్మానం ఉన్నదో లేదో, ఆయన సన్నిధి అనుభవించాలంటే తీర్మానం అనేది కావాలి. ఈ యొక్క అధ్యాయంకి ముందు 2 అధ్యాయాలు మనం చూసుకున్నట్లయితే 32 కానీ
31 కానీ లేకపోతే 30 కానీ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఏ విధంగా అవిధేయత చేసి ఉన్నారు. దేవుడి మాటకి ధిక్కరించి ఒక దూడనో అక్కడ చేసుకొని ఒక దేవతగా భావించి రకరకమైన దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నారు. అయితే 20వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఆయన మోషేకి కొన్ని మాటలు అక్కడ ఇచ్చి ఉన్నాడు. ఆ పలకలో రాయబడి ఉన్నది, మీరు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పి ఆజ్ఞలు ఇచ్చిన్నారు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే దేవుడు తాను వాళ్ళకి చేస్తున్న సమస్తాన్ని అనుభవిస్తున్నారు, కానీ దేవునికి విరుద్ధంగా పనులు చేస్తూ ఉన్నారు. ఈ దినాన దేవుడు నీకు కూడా ఎన్నో ఇవ్వాలనుకుంటాడు, కానీ నీ యొక్క పనుల వల్ల, నీ క్రియల వల్ల దేవుడు నీకు దూరం అయిపోతున్నాడేమో. చూడండి, అక్కడ అంటున్నాడు, మొదటిగా ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు లోబడనొల్లక ప్రజలు. ఇది నాన్న లోబడిని ప్రజల్లో నేను ఉన్నావేమో. ఆయన నీ పట్ల కార్యము చేయాలనుకుంటున్నాడు, కానీ నీవు సరైన తీర్మానం అనేది తీసుకోవట్లేదు, సిద్ధపాటు అనేది నీకు లేదు. దేవుడి సన్నిధాన్ని అనుభవించడానికి ఇష్టపడట్లేదు నువ్వు. ఇది నేను ఆ మొదటి మెట్ట నువ్వు ఎక్కాలంటే సరైన నిర్ణయం, సరైన తీర్మానం అనేది నువ్వు తీసుకోవాలి. దీనిని నేను దేవుడి సన్నిధాన్ని అనుభవించలేకపోతున్నానంటే ఎందుకు నువ్వు దేవుడి సన్నిధాన్ని అనుభవించలేకపోతున్నావు? ఎందుకంటే నీ హృదయములో, నీ మనసులో, నీ ఆలోచనలు కానీ, నీ నడవడి కానీ, నీ దృష్టి కానీ సమస్తము దేవునికి విరుద్ధంగా ఉన్నది. కాబట్టి ఆ రీతిగా నేను ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని. వాళ్ళేమో ఉన్న బంగారం అంతా తీసి ఒక తోడని చేసుకొని నువ్వే దేవుడివి, దేవతవి అని చెప్పి నమస్కరించి మరి నగ్నంగా మరి నృత్యాలు వేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారో తెలియట్లా, భయంకరమైన ఆలోచనతో కలిగి ఉన్నారు. అక్కడేమో మోషేమో కొండ ప్రాంతంలోకి వెళ్ళి దేవుడితో పెనుగులాడుతున్నాడు, మొరపెడుతున్నాడు, అయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. కింద వీళ్ళు దేవుడికి విరుద్ధంగా పనులు చేస్తూ ఉన్నారు. ఆయన అక్కడ మొదటగా ఆయన అదే అంటున్నాడు 33:1 యెహోవా మోషేతో ఇట్లా నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ప్రమాణం చేసే సంతానము దీనిని ఇచ్చిదనని చెప్పిన పాలు తేనె ప్రవహించే దేశమునకు లేచిపోన్నాను. అయితే ఆయన వెళ్ళమన్నప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే ఆయనకి ఇష్టమే వాళ్ళ పట్ల కార్యం చేయడానికి. దేవుడి బిడ్డలైన వారికి దేవుడికి ఇష్టమై ఉన్నది, ఇతను నా కుమారుడు, నా కుమార్తె, వీళ్ళని నేను రక్షించాలి, పోషించాలి, నడిపించాలి, వీళ్ళకు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చెప్పి. కానీ ఆ బిడ్డలైన వారు ఏం చేస్తున్నారు? దేవుని పేరు చెప్పుకున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఏం చేస్తున్నాం? లోబడినోళ్ళని ప్రజల వలె ఉన్నాం, విననోళ్ళని ప్రజల వలె ఉన్నాం. ఎప్పుడు చూసినా దేవుడి నామానికి అవమానము కొని తెచ్చేవారిగానే ఉంటున్నాం. వీఆర్ డిసోబేయింగ్ గాడ్స్ కమాండ్మెంట్స్. దేవుడి యొక్క మాటలు కానీ, ఆజ్ఞలు కానీ మనం అవిధేయతను చూపుతున్నాం. దేవుని వాక్యం ఏమో తండ్రిని సన్మానించమంటాం, కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళని దూషిస్తున్నాం, వాళ్ళని వెలివేస్తున్నాం, వాళ్ళు కొట్టటమో, తిట్టటమో, ఆస్తి కోసమో తగాదాలు పెట్టుకుని రకరకమైన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమో చేస్తున్నాం. నీ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేకపోవచ్చు, నీ అన్నదమ్ములను నువ్వు ప్రేమించలేకపోవచ్చు. తర్వాత రకమైన అక్కడ వాక్యమును మనం చూసుకున్నట్లయితే చూడండి, ఆ యొక్క నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన చెప్పిన 10 ఆజ్ఞలు మనం చూసుకున్నట్లయితే నరహత్య చేయొద్దని, వ్యభిచారించొద్దని, ఇంకా ఆ వాక్యము చదవండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయము వ్యర్థముగా యెహోవా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దీనిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసులైనను, నీ దాసి అయినను, నీ పశువు నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. దొంగలించకూడదంట, వ్యభిచరింపకూడదంట, నరహత్య చేయకూడదంట, పొరుగు వానికి అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, పొరుగు వాని భార్యని అతను దాసినైన యొద్దకును అతని గాడిద అయినను నీ పొరుగు వాని దగ్గరకు దేనినైనా ఆశింపకూడదు అని చెప్పి
ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఇది నాన్న ఈ యొక్క విషయంలో ఏదో ఒక విషయంలో నీవు నేను కూడా సరైన తీర్మానం లేక పడిపోతున్నామేమో. ఆ మొదటి స్టెప్ నువ్వు సరిగా వేయలేకపోతే ఇది నాన్న దేవుడి యొక్క సన్నిధానం ఏ విధంగా నువ్వు అనుభవించగలవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయనేమో నిన్ను ఎక్కడో ఉంచాలని అనుకుంటున్నాడు, ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు, ఒక మంచి మార్గంలో నిన్ను నడిపించాలనుకుంటున్నాడు. కానీ నీవే వినడంలోనే ప్రజల వలె ఉన్నావేమో. ఈ ప్రజల వలె నీవు కూడా ఒక దూడనో ఒక మేకనో ఒక కోడినో ఏదో ఒకటి తీసుకొని బలిస్తున్నావేమో చూడండి. దేవునికి విరుద్ధంగా పాపము చేస్తున్నావేమో చూడండి. ఆయన నిన్ను చూసి ఉమ్మివేయదలుచున్నాడేమో. నీ క్రియల వల్ల, నీ ఆలోచన వల్ల, నీ తలంపుల వల్ల. ఇది నాన్న నీవు నేను మనమందరము కూడా. మోషేమో బతిమలాడుచున్నాడు, అయ్యా వదిలే ప్రభా, ఒక్కసారి క్షమించు ప్రభా, నా ముఖము చూసి ఒక్కసారి ప్రభా అయ్యా అని బతిమలాడుచున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వినోళ్ళని ప్రజల వలె ఉన్నారు. అదే 33:15 కూడా మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము, మోషేని సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకు. మోషే బతిమలాడుతున్నాడు, అయ్యా నువ్వు రాకపోతే ప్రభా, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఎక్కడ నుంచి తోడుకొని పోవద్దు ప్రభా, మేము వెళ్ళాము అని ఆయన కూడా. చూడండి ఏ తీర్మానం కలిగి ఉన్నావు. అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలని యాకోబు అంటున్నాడే. ఇది నాన్న నీ యొక్క తీర్మానం ఏమై ఉన్నది. మోషే ఏమంటున్నాడు, అండ్ మోసెస్ సెడ్, ఇఫ్ thou thyself does not go before, bring us not out of this place. ఒకవేళ నువ్వు నా ముందు రాకపోతే, వెళ్ళకపోతే మేము ఇక్కడ నుంచి కదలము, ఇక్కడ నుంచి వెళ్ళము, ఇక్కడ నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళొద్దు అని చెప్తున్నా. ఏ యొక్క తీర్మానమును తీసుకుంటున్నావు? వాట్ యు ఆర్ చూసింగ్? ఏ నిర్ణయము నువ్వు తీసుకుంటున్నావు? ఏ తీర్మానం నువ్వు తీసుకుంటున్నావు? దేవుడు వస్తే ముందు, రాకపోతే బ్రతికిన బ్రతుకుతావు, రాజులాగా బ్రతుకుతావు అని నువ్వు అనుకుంటున్నావేమో, విర్రవీగుతున్నావేమో. నీకున్న జ్ఞానమును బట్టో, నీకున్న ఆలోచన బట్టో, నీకున్న ధనమును బట్టో, అధికారమును బట్టో, హోదాను బట్టో నీవు నేను భయంకరమైన చావు చావబోతావు. ఆయన ఉగ్రత దినం రాబోచ్చినది. నీకు ఏంటంటే అప్పుడు నీకు చావు రావాలని సరే గాని అగ్ని ఆరదు, పురుగు చావు. అయ్యో శ్రమ శోధన అంటే నిన్నెవరు పట్టించుకునే వారు ఉండరు. ఏ డబ్బు నీకు సహాయం చేయదు, ఏ అధికారం నీకు సహాయం చేయదు, ఏ సొంత వాళ్ళు నీకు సహాయం చేయరు. సమయం ఉన్నప్పుడే దాన్ని సరైనదిగా వాడుకునేవారుగా, దేవుడు సన్నిధానంలో నువ్వు అనుభవించడానికి సరైన తీర్మానం తీసుకునేవాడుగా ఉండాలి. మొదటి మాటగా. రెండవ మాట మనం చూసుకున్నట్లయితే సిద్ధపాటు అనేది నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపాటు నీలో ఉన్నదా లేదో 34వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 2వ వచనం. ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను. చాలు. చూడండి సిద్ధపాటు అనేది ఎట్లా ఉంటదని చూడండి. ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఉదయమునే అంట, వేకుజామునే. మనము అయితే నిద్రమత్తులు అయ్యి నిద్రించుంటాం. కొంచెము కునికిదను, కొంచెం ముడుచుకొని పడుకునేదను. సోమరి చీమలను చూసి నేర్చుకో అని చెప్తుంది వాక్యం. లెగిసి ప్రార్థన చేయి, మొరపెట్టు, సిద్ధపాటు కలిగి ఉండు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. సిద్ధపాటు అనేది నీలో ఉన్నదా? సిద్ధపాటు జీవితం అనేది ఉన్నదా? దేని కొరకు నువ్వు బ్రతుకుచున్నావో, అసలు నీ పిలిపేంటో, నీ ప్రయాస ఏంటో, నీ ప్రణాళిక ఏంటో దేవుడి దగ్గర నువ్వు అడగగలుగుతున్నావా? సిద్ధపాటు అనేది ఉండాలి. తీర్మానం అనేది మొదటిగా ఉండాలి. రెండవదిగా సిద్ధపాటు అనేది. ఆయనలో తీర్మానం ఉన్నది కాబట్టి ఆ యొక్క 33:17 ఆయన అన్నాడు. 15లోనేమో అయ్యా నువ్వు వస్తేనే మమ్మల్ని తీసుకెళ్ళి, నువ్వు రాకపోతే వద్దన్నాడు. 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 33:17 కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షమ కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును మోషేతో చెప్పగా అంట. చూడండి
ఒక వ్యక్తి ద్వారా అతను కూడా ప్రభు అయిన దేవుడు కూడా ఏం చేశాడంటే కటాక్షమ పొంది ఉన్నాడు. వీళ్ళ కొరకు ఎందుకు ఇంత అంగలార్చున్నావు? ఇది నీవు ఒక్కడివే కావచ్చు, ఎంతో మంది కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ యథార్థతను చూస్తున్నాడు, నీలో సరైన తీర్మానం ఉంది కాబట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. అయ్యో వాళ్ళు వినట్లేదు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా గానీ సంఘం అభివృద్ధి చెందట్లేదు, అయ్యా నేను ఇంత ప్రార్థన చేసినా గానీ కుటుంబం సరైనదిగా ఉండట్లేదు, అయ్యో నేను ప్రార్థన చేస్తున్నా కానీ నా చుట్టుపక్కల వాళ్ళు సరిగా ఉండట్లేదు. నో ప్రాబ్లం, హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. నీవు సరైన తీర్మానం తీసుకుని నిలబడ్డావు కాబట్టి మోషేకి ఏ రీతిగా అయితే ఆయన తోడగై ఉన్నాడో నీకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీ పట్ల కూడా గొప్ప కార్యమును చేయబోతున్నాడు, నీ పట్ల కూడా ఆయన కటాక్షము చూపబోతున్నాడు. ఇదిగో రానున్న దినాలు నీకు అధికముగా ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడు అని వాక్యము ద్వారా తెలియపరుస్తుంది. నీలో రెండవదిగా మనం చూసుకున్నట్లయితే సిద్ధపాటు అనేది ఉండాలి. మరి సిద్ధపాటు ఏ విధంగా ఉండాలంటే మొదటగా ఉదయమున నువ్వు లేచి ఆయన కొరకు ప్రార్థించేవారుగా, ఆయనతో నువ్వు ముచ్చటించేవారుగా, ఆయనతో నువ్వు గోజాడేవారుగా, అయ్యా ఏటి ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అంటావో ఆ సిద్ధపాటు అనేది నీలో ఉంటుందో ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కార్యం అనేది నెరవేరుస్తాడు. ఉదయమునే నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవాలను. దేవుడి యొక్క సన్నిధిని అనుభవించాలంటే రెండవదిగా సిద్ధపాటు అనేది నీకు ఉండాలి. సిద్ధపాటు అంటే ప్రిపరేషన్. చూడండి, ఎవరో ప్రధాని వస్తున్నారు, లేకపోతే ముఖ్యమంత్రి వస్తున్నారనో, లేకపోతే పలానా ఒక ముఖ్యమైన సెలబ్రిటీ కానీ, లేకపోతే ఒక వ్యక్తి కానీ వస్తున్నారంటే నువ్వేం చేస్తావంటే, రేపు వస్తున్నారంటే రాత్రి నుంచి ప్రిపేర్ అయ్యి ఉంటావు. ఆయన వెళ్ళి కలవాలి, మాట్లాడాలి, చూడాలి అని చెప్పి. లోకంలో ఉన్న వారి కొరకే నువ్వు అంతగా నువ్వు ప్రయాసపడి రాత్రి మగలు నిద్ర లేకుండా వాళ్ళ కొరకు నువ్వు ప్రణాళికలు వేసుకుని ప్రిపేర్ అయ్యి ఉంటున్నావే, సిద్ధపాటు కలిగి ఉంటున్నావే. నీ ఆత్మీయ స్థితి కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఆయన రాకడ కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? నీలో సిద్ధపాటు అనేది ఉన్నదా లేదా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఉదయం ఒకసారి లెగి చూడు, మరలా 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 అనుదినము చేస్తున్నప్పుడు అలవాటు ద్వారా నీకు ఆ నిద్రమత్తి అనేది పోతుంది. నీ బాడీ దానికి ప్రిపేర్ అవుతా ఉంటుంది, ప్రార్థన చేయటానికి, దేవుడి సన్నిధానంలో పరిగెత్తటానికి, పరిచయ నిమిత్తమై, సేవ నిమిత్తమై. నేను ఎప్పుడైతే అలవాటుగా చేసుకుంటామో, సిద్ధపాటు కలిగి ఉంటామో ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడైనా. 2 దినవృత్తాంతములు 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, 2 Deuteronomy chapter 12 verse 14. But he did evil and did not prepare his heart to seek the Lord. అతడు తన మనస్సు యెహోవాను వెదుకుటం యందు నిలుపుకొనక చెడ్డ క్రియలు చేశానంట. ఎవరండి? అక్కడ ఒక రాజు చూడండి ఏం చేస్తున్నాడంటే, లేదా ఆ వ్యక్తి చూడండి ఏం చేస్తున్నాడంట, తన యొక్క మనస్సుని ఏం చేశాడంట, దేవుని ఎదుట నిలుపుకోలేకపోయాడు. సిద్ధపాటు అనేది లేదు అసలు. దేవునికి దూరమై తిరుగుచున్నాడు, విర్రవీగుచున్నాడు. తనకున్న యొక్క అధికారాన్ని బట్టి నాశనమునే కొని తెచ్చుకుంటున్నాడు. రెండవదిగా చూసుకుంటే అదే దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 3వ వచనము. అయితే దేశములో నుండి నీవు దేవత స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచును. ఒక చెడ్డ వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని, ఒక చెడ్డ రాజుని ఒక మంచి రాజుని పెట్టి ఉన్నాడు. నీవెక్కడ నిలబడుతున్నావు? నీలో ఏ క్రియలు ఉన్నాయి? ఒక వ్యక్తి ఏమో విననోళ్ళకుండా ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో చెడ్డ క్రియలు తీసివేసి మంచి కార్యాలు చేయడానికి పూనుకొని ఉన్నాడు. నేను కూడా దేవుడు మనందరికీ ఒక జ్ఞానం అనేది ఇచ్చిన్నాడు. నువ్వు ఏ రీతిగా నువ్వు నడుచుకుంటావు, నీ కాలు జారనీయొద్దు, నువ్వు తప్పటడుగులు వేయొద్దు. సరైన తీర్మానం, సరైన సిద్ధపాటు కలిగి ఏ రీతిగా అయితే ఒక వ్యక్తి దేవునికి ఇష్టానుసారంగా పనులు చేస్తూ ఉన్నాడు,
నీవు కూడా ఈ రీతికి నడుచుకోవడానికి ప్రయాసపడేవారుగా ఉండాలి. ఆ దేశముల నుండి నీవు దేవత స్తంభములను తీసివేసేదవు. ఇది నాన్న దేవుడు నిన్ను కూడా దానికి పిలుచుకొని ఉన్నాడేమో. తెలియని ప్రాంతాలకి దేవుడు పంపబోచున్నాడేమో. తెలియని భాష దగ్గరికి నిన్ను పంపబోచున్నాడేమో. తెలియని ప్రజల దగ్గరికి పంపబోచున్నాడేమో. నీలో తీర్మానం ఉన్నదో లేదో, నీలో సిద్ధపాటు ఉన్నదో లేదో. నీకు భాష రాకపోయినా, యాస రాకపోయినా, నీ దగ్గర ఏమీ లేకపోయినా దేవుడు నిన్ను పోషించే దేవుడు, నడిపించే దేవుడు, నిన్ను వాడుకునే దేవుడు, నీ యొక్క తలను పైకెత్తే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది లేరండి మిషనరీస్, ఎక్కడెక్కడ వేరే దేశాల నుంచి వచ్చి పరిచర్య చేసిన లేరా ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి వచ్చి వెళ్ళి సువార్త ప్రకటించిన వాళ్ళు లేరా, బ్రతికిన వాళ్ళు వేరా, ఆత్మలు రక్షించిన వాళ్ళు లేరా ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారంటే దేవుని యందు భయము భక్తి వాళ్ళలో ఉంది కాబట్టి, సరైన తీర్మానం ఉంది కాబట్టి, సరైన సిద్ధపాటు ఉంది కాబట్టి, లేచి వాళ్ళు ఉదయం లేచి ఆ సిద్ధపాటు కలిగి ప్రార్థిస్తున్నారు కాబట్టి. ఇది నీవు నేను మనమందరము కూడా ఒక విశ్వాసమైన మనము, క్రైస్తవులుగా పిలువబడుచున్న మనము, నా భర్త మాట వినట్లేదేమో, భార్య మాట వినట్లేదేమో, సంఘము మాట వినట్లేదేమో, పిల్లల మాట వినట్లేదేమో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, అయ్యో నేను ప్రార్థన చేస్తే నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని రకరకమైన కారణాల ద్వారా నువ్వు వెనకడుగు వేస్తున్నావేమో. సేవలో, పరిచర్లో దెబ్బలు, ఉమ్మి వేయబడతాయి, హింసలు, అవమానాలు, అసహించుకుంటారు, ద్వేషిస్తారు. ఆయన అంటున్నాడు, నీకంటే ముందు నన్ను ఎప్పుడో ద్వేషించారు. మనము ఏ పార్టీ వారు? ఎన్ని ఎదురైతున్నప్పుడు సేవ అనేది ఇంకా అభివృద్ధి చెందుతా ఉంటుంది. నీకు తెలియకుండానే దిస్ ఇస్ ద ప్రిపరేషన్. ఇదంతా ఒక ప్రణాళిక, ఇదంతా ఒక సిద్ధపాటు, దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి మనము ఒకవేళ ఇటు నుంచి వెళ్ళాలంటే వెళ్ళాల్సి తప్పదు. ఆయన అంటున్నాడు, నీ ప్రాణంను కాపాడుకుంటే దాన్ని తీసివేస్తాను అంటున్నాడు. నీ ప్రాణము లెక్క చేయకుండా కూడా నువ్వు స్వార్థ ప్రకటిస్తానంటే నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. మరి ఏ క్రియ నువ్వు చేయాలనుకుంటున్నావు, ఏ కార్యం నువ్వు చేయాలనుకుంటున్నావు? ఒక వ్యక్తి ఏమో ఉన్నదాన్ని చెడగొడుతున్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో చెడిపోయిన దాన్ని బాగు చేయాలని అనుకుంటున్నాడు. దేవుడు ఎందుకు వచ్చాడండి? ప్రభు అయిన యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంది? నశించిన దానిని వెతికి రక్షించడానికే కానీ బాగుపడిన దాన్ని ఇంకా దాన్ని సరి చేయటానికే కాదు. చూడండి, కొంతమంది ఉంటారు, వాళ్ళకి సేఫ్టీనెస్ ని చూస్తారు కానీ ఉన్న దగ్గరే వాళ్ళు సేవ చేయాలనుకుంటారు కానీ అసలు సువార్త అందలేని ప్రదేశాలు చాలా ఉన్నాయి, వాక్యం అందలేని ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ నీ పిలుపు అక్కడికి ఉన్నదేమో, అయ్యో అక్కడికి వెళ్తే నేను చనిపోతానేమో, పర్లేదు, ఒక ఆత్మను రక్షిస్తే ఆ యొక్క పరలోకములు ఆయనతో పాటు ఆ దేవదూతలు కూడా సంతోషిస్తాయి. నీ పేరు అక్కడ లెక్కించబడుతుందంట. అలానా హేమంత్ రాజ్, జెర్మియా, ఇదిగో నీవు ఈ పలానా రోజు ఈ విధంగా చేసి ఉన్నావు, ఇదిగో ఒక ఆత్మను నా కొరకు రక్షించి ఉన్నావు, ఇదిగో నీ క్రియలు నేను చూసి ఉన్నాను, ఇదిగో నీకు బహుమానం అనేది ఇదిగో సిద్ధపాటు చేసి ఉన్నాను. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఏకాంత సమయం. మోషే గారు ఏమేమి చేస్తున్నారో చూడండి. మొదటిగా మోషే తీర్మానము తీసుకున్నాడు, రెండవదిగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు, మూడవదిగా ఏకాంత సమయము కలిగి దేవుడితో గడిపి ఉన్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 3వ వచనం. ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. 34:3 అదేనా? ఏ నరుడును నీతో ఈ కొండకు రాకూడదు, ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనపడకూడదు, ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చును. ఆమేన్, హల్లెలూయా. The book of Exodus chapter 34 verse 3 says, let no man, see, one man, two men, but every man, which says
నో మ్యాన్ అంటే ఎవరు ఉండకూడదు, ఏ నరుడు ఇక్కడ ఉండకూడదు, రాకూడదు అని ప్రత్యేకంగా ఆయన చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే నీకు దేవుడికి ఏకాంత సమయం, ఒంటరిగా దేవుడితో గడిపి చూడు అంటున్నాడు. లెట్ నో మ్యాన్ ఎంటర్, ఎవరు రాకూడదు అంటున్నాడు. లెట్ నాట్ ఎనీ మ్యాన్ బి సీన్, చుట్టుపక్కల కూడా ఎవరు ఉండకూడదంట. అంటే ఆయన ఎందుకు అంటున్నాడంటే మత్తయి సువార్తలో వాక్యం ఉంది కదా, నీ గదిలోనికి వెళ్ళి నువ్వేం చేయాలంట, తలుపులు మూసుకొని రహస్యంగా చుచ్చుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు నీ ప్రతిఫలం అనేది అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు. ఇక్కడ మోషే గారు చేసినది అదే, 3వ మాటగా ఏకాంత సమయం, అలోన్ విత్ గాడ్, దేవుడితో ఒంటరిగా గడపటం, దేవుడితో మాట్లాడటం. దేవుడు నీకు హెచ్చరిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీకు ఒక దర్శనం అనేది చూపిస్తూ ఉంటాడు, ఒక ప్రత్యక్షత అనేది చూపిస్తూ ఉంటాడు. ఇదిగో ఇది నువ్వు చేయాలి, లేదా ఇక్కడికి వెళ్ళకూడదు, ఇదిగో ఈ ప్రజలు ఇక్కడ ఈ విధంగా ఉన్నారు, ఈ ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నీ యొక్క ఉపస్థితి అక్కడ అవసరమైనది, నీ ప్రజెన్స్ అక్కడ అవసరమైనది, నీ యొక్క మాటలు ఆ దేశానికి, ఆ రాష్ట్రానికి, ఆ గ్రామానికి అవసరమైనవి అని చెప్పి దేవుడు నీతో మాట్లాడతాడు. ఏకాంత సమయం నువ్వు గడిపినప్పుడు మోషే గారు 3వ మాటగా ఈ విధంగా చేసి ఉన్నారు. ఏకాంత సమయం దేవుడితో గడిపే దేవుడు ఆయనతో చెప్తున్నాడు, ఏ నరుడు నీతో ఈ కొండకు రాకూడదు, ఎవరు నీ చుట్టుపక్కల ఉండకూడదు, కనీసం గొర్రెలైనా ఎద్దులైనా మేకలైనా చుట్టుపక్కల ఉండకూడదు, మేయకూడదు అని చెప్తున్నాడు. ఆయన మాట ఉంచి ఉన్నారు. మోషే గారు లోబడి ఉన్నారు. అబ్రహాం గారి జీవితంలో చూసుకుంటే ఆయన కూడా దేవుడు దర్శనం పొందుకొని ఆయన యొక్క మాటలకు ఆజ్ఞకి గైకొని ఉన్నాడు. గిద్యోను గారి జీవితంలో చూసుకొని ఉంటే, ఏలియా గారి జీవితంలో చూసుకుంటే, యోహాను గారి జీవితంలో చూసుకుంటే, ఆఖరికి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా గెత్సేమనే తోటకెళ్ళి ఒంటరిగా దేవుడితో మాట్లాడి ఆయన కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప గొప్ప ప్రవక్తలు, దైవజనులు, సేవకులు, ఆయన స్నేహితులు, ఆఖరికి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవుడితో ఒంటరిగా సమయం గడిపి ఉన్నారు, ఏకాంత సమయం గడిపి ఉన్నారు. ఆ యొక్క ప్రార్థనలో ఎంతో గొప్ప శక్తి ఉన్నదంటే, నువ్వు ఆ శక్తిని పొందుకోవాలంటే లెట్స్ టేక్ దట్ డిసిజన్, దట్ రైట్ చాయిస్. నువ్వు సరైన నిర్ణయం అనేది నువ్వు తీసుకో, సిద్ధపాటుగా. ఇదిగో ఏకాంత సమయంతో గడుపు, ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడే దేవుడే ఉన్నాడు. ఎప్పుడైతే నీవు ఆ నిర్ణయం తీసుకుంటావో అక్కడే నువ్వు సగం విజయం నువ్వు పొందుకునేవాడిగా ఉంటావు. చూడండి, కొన్నిసార్లు మనం మన కుటుంబస్తులతోనే అంటాం, చిన్న తప్పు విషయంలోనో, అబద్ధ విషయంలోనో, ఆస్తి విషయంలోనో, ఇదిగో ఇంకా జీవితాంతం నీతో మాట్లాడను అని అంటావే, ఆ మాటకి నువ్వు ఎంత కట్టుబడి ఉంటున్నావో మరి అది ఆత్మీయ స్థితిలో కూడా, ఇదిగో ప్రభా ఇక్కడ నుంచి నీ యొక్క సన్నిధి నుంచి నేను దూరం వెళ్ళను ప్రభా అని ఏ రీతిగా నువ్వు కట్టుబడి ఉండలేకపోవచ్చు. ఇదిగో ప్రభా అనుదినం నీ వాక్యమును నేను ధ్యానిస్తాను ప్రభా అని కట్టుబడి ఎందుకు నీకు ఉన్నట్లేదు. నా కుటుంబం కూర్చొని మేము ప్రార్థన చేస్తాం ప్రభా పలానా సమయంలోనే కట్టుబడి ఎందుకు లేదు. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికీ నువ్వు ఏదో ఒకటి కారణం వల్ల నువ్వు తీసుకుంటున్నావే. దేవుని పట్ల, నీ ఆత్మీయ స్థితి పట్ల నువ్వు ఎందుకు నిలబడి ఉండలేకపోవచ్చు, నీ స్థితి ఎందుకు ఆ విధంగా ఉండలేకపోవచ్చు. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. అయ్యా నిజంగానే నేను ఆ విధంగా ఉన్నానేమో ప్రభా, ఇన్నాళ్ళ వరకు నైనా ఏదో పైకి ఆ విధంగా నటించి ఉన్నానేమో ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను సరిచే, నన్ను కడుగు ప్రభా, పరిశుద్ధిగా మార్చు ప్రభా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను పిలుచుకొని ఉన్నా, అది నెరవేర్చే కృప నాకు దయచే ప్రభా అని తీర్మానం తీసుకో. 4వ మాటగా మనం చూసుకున్నట్లయితే ఏకాంత సమయం గడిపావు. 4వ మాటగా నిరీక్షణ అనేది మనకు కావాలి. 4వ వచనం అదే అధ్యాయం 34:4. కాబట్టి అతడు మొదటి పలక వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించాను. చాలు.
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిరీక్షణ, ఆయన ప్రార్థన చేసిన అమ్మంటనే కొంతమంది కార్యాలు జరగాలనుకుంటారు. నేను ఇదిగో ఇంత దర్శన భాగం ఇచ్చాను కదా, లేకపోతే ఇన్ని చేశాను కదా, ఇది ఇన్స్టెంట్ నూడిల్స్ లా కొంతమందికి అప్పటికప్పుడు అయిపోవాలి. కాలు ఎరగొట్టుకొచ్చుకొని క్యాన్సర్లతో బాధపడి, లేకపోతే రకరకమైన పాపములు చేసి తప్పులు చేసుకుని దేవుని దాసుడి దగ్గరికి వచ్చి సేవకులు తెచ్చి, ఇదిగో బ్రో నువ్వు ప్రార్థన చేయి, ఇప్పుడే జరిగిపోవాలి, ఇదిగో నా పిల్లోడు వివాహంకే అవుతుంది, కావాల్సినన్ని సమకూర్చాలని ప్రార్థన చేయాలి అంటారు కొంతమంది. నిరీక్షణ దైవ సేవకులకు ప్రార్థన చేస్తారు, నీ మంచి కోరే ప్రార్థన చేస్తారు. నీలో విశ్వాసం ఉండాలి, నీలో నిరీక్షణ అనేది ఉండాలి. నీ నిరీక్షణ బట్టి ఆ కార్యము నెరవేర్చబడింది, నీ విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం నెరవేర్చబడింది ఇక్కడ. కాబట్టి అతడు మొదటి పలక వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకాడి లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సినాయి కొండి ఎక్కాను. చూడండి, అతను రాత్రి అంతా ఏం చేశాడు? ఏకాంత సమయం గడిపాడు, దేవుడితో గడిపాడు. తర్వాత ఏం చేశాడు? ఉదయమున జరిగిందంట. ఉదయం లేచాక అప్పుడు ఆ పలకలు తీసుకొని ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. రాత్రి అడగంగానే జరిగిపోవాలని కాదు. ఒకవేళ పొద్దునికే కాదేమో, 2 రోజులు పట్టిద్దా, 10 రోజులు పట్టిద్దా, 40 రోజులు పట్టిద్దా, నువ్వు వండు, నిలకడుకుండు, ప్రార్థన చేయి, గోజాడు, మొరపెట్టు, బతిమలాడు, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. నిరీక్షణ అనేది నీకు ఉండాలి. హెబ్రీలు 10:16 కూడా, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 16వ వచనము, ఏలగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదేనా, ధర్మ విధులను వారి హృదయము నందించి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పిన తర్వాత, ఆ యొక్క పలకల్ని ఇప్పుడు నేను ఎక్కడ రాసుకోవాలండి? మనస్సులో, హృదయంలో లిఖించబడాలి. ఎందుకు హృదయం అంటున్నానంటే, ఆ హృదయం ఎట్లా ఉన్నది? బహు మోసకరముగా ఉన్నది, కుష్టి పట్టిపోయి ఉన్నది, భయంకరమైన వ్యాధి కలిగి ఉన్నది. నా హృదయము కూడా ఆ విధంగా ఉన్నదేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ పరిస్థితిలో ఉన్నదేమో. ఆ హృదయములో, ఆ మనస్సులో నేను దాన్ని లిఖించుకోవాలి. ఆ పలకల మీద ఏమేమైతే ఉన్నాయో, నరహత్య చేయకూడదా, ఓకే, నేను దీనికి దూరంగా ఉండాలి. వ్యభిచరించకూడదా, దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు సన్మానించాలా, ఇది నేను చేయాలి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో దాన్ని పెట్టుకుని ఉంటావో, ఆ హృదయంలో దాన్ని నువ్వు అనుసరిస్తూ ఉంటావో, ఖచ్చితంగా దేవుని భయము భక్తి ద్వారా వీటన్నిటిని నువ్వు విడిచిపెడతావు. ఆయనకు నువ్వు దగ్గర అయిపోతూ ఉంటావు. ఆయన నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఎహెజ్కేలు 3వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, ఎహెజ్కేలు గ్రంథము, ద బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ చాప్టర్ 3 verse 10, మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పి మాటలన్నిటిని చెవులార విని నీ మనస్సులో ఉంచుకొని. నరపుత్రుడా, నా ప్రియుడా, నా కుమారుడా, స్నేహితుడా, దాసుడా, సేవకుడా, ఇదిగో నీతో మాట్లాడుచున్నాడు దేవుడు. చెవియొగ్గి నేను నీతో చెప్పి మాటలన్నిటిని చెవులార విని నీ మనసులో ఉంచుకో. ఎప్పుడు ఆయన నీతో మాట్లాడుతాడు? ఎప్పుడు మాట్లాడతాడంటే, మొదటికి వెళ్ళాలి. మళ్ళీ తీర్మానం తీసుకున్నప్పుడు, సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు, ఏకాంత సమయము కలిగినప్పుడు, నిరీక్షణ ఉన్నప్పుడు, అప్పుడు ఇది చేస్తాడంట. ఆ మాటలు చెవి ఎగ్గినప్పుడు, విన్నప్పుడు, ఆ చెప్పిన మాటలు విని చెవి ఎగ్గి మనసులో ఉంచుకుంటావు చూడు, అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షత అనేది చూపిస్తాడు. 5వ మాటగా ప్రత్యక్షత, రెవల్యూషన్. నిర్గమాకాండము 33వ అధ్యాయము 21వ వచనము, ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 33 verse 21 onwards, 21, 22, 23. మరియు
యెహోవా యెహోవా ఇదిగో ఇదిగో నా సమీపమున నా సమీపమున ఒక స్థలమున్నది. ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను తప్పెదను. నేను నా చేయి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచేదువు కానీ చాలండి. చూడండి, నిరీక్షణ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రత్యక్షత దేవుడు చూపిస్తున్నాడు మోషేతో. నిరీక్షణ కలిగినాడు, అయ్యా నిన్ను చూడాలనే ఆశనుదా ప్రభా అన్నప్పుడు ఓకే నువ్వు అన్నట్టే చేద్దామని మోషే గారికి ఆయన తనకు తాను చూపించాలనుకున్నాడు. కాకపోతే ఆయన అంటున్నాడు, నువ్వు నా ముఖమో చూడలేవు, అందుకే నా యొక్క వీపుని నా వెనక భాగమును నువ్వు చూచేదవు అని చెప్పి తన యొక్క కనుల్ని ఆయనకు చేతితో కప్పి ఉన్నాడంట. ఇది నా దేవుడు నీకు కూడా ప్రత్యక్షత అవ్వాలంటే, దేవుడు నీతో దర్శనం ద్వారా మాట్లాడాలంటే ఈ మొదటిగా 4 స్టెప్పులు అనేది ఉండాలి. దేవుడు సన్నిధానంలో అనుభవించినప్పుడే ఈ దర్శనం అనేది నీకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. రాబోయే ముందే జరగబోయే అన్ని దేవుడు నీతో చూపిస్తూ ఉంటాడు. ఇదిగో ఈ పలానా రోజు ఇది జరగబోతుంది, లేకపోతే ఆ యొక్క కుటుంబం ఈ విధంగా జరగబోతుంది, ఈ దేశంలో ఇదే జరగబోతుంది అని దేవుడు నీకు ప్రత్యక్షతనిస్తాడు. అట్లాంటి గొప్ప ధన్యత దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. అట్టి కృప దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. మరి నీవు దాన్ని పొందుకోగలుగుతున్నావా? దాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఆయన నీకు ఇంకా దగ్గర కావాలని ఆయన చూస్తున్నావు. లెట్ హ్యావ్ దట్ ఫెయిత్. అటు విశ్వాసం మనలో ఉండటానికి మనం ప్రయాసపడాలి. నాయా నాతో మాట్లాడు ప్రభా, ఇదిగో నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను ప్రభా, ఇదిగో నైనా నేను తగ్గింపగలిగి నీ సన్నిధానంలో ఉన్నాను ప్రభా, నాతో మాట్లాడాలి. ఇదిగో నా హృదయంలో ప్రభా నిన్ను ఉంచుకొని ఉన్నాను ప్రభా, నీవు చెప్పిన మాటలు నేను విని ఉన్నాను, చెవి యొగ్గి ఉన్నాను ప్రభా. నా మనస్సులోనైనా ఏదైనా ఇంకను ప్రభా ద్వేషము ఉన్నట్లయితే, కుళ్ళు కుట్ర ఉన్నట్లయితే ప్రభా, అయ్యా అవిధేయత ఉన్నట్లయితే ప్రభా, ఇదిగో నేను కుష్టి పట్టిపోయి ఉన్నట్లయితే ప్రభా, అయ్యా నీకు దూరముగా ఉన్నట్లయితే ప్రభా, ఇదిగో వీటి తీసివేయ, నన్ను సరిచేయి ప్రభా అని ఎప్పుడైతే నీవు నేను సరైన నిర్ణయం కలిగి ఉంటామో, నిరీక్షణ కలిగి ఉంటామో, ప్రత్యక్షత అనేది నువ్వు చూస్తావు. తర్వాత ఆ మోషే గారు ఆయనకు ప్రత్యక్షత చూసినప్పుడు ఆయన ఏం చేసి ఉన్నాడంటే 6వ మాటగా ఆయన ఆరాధన స్తుతి చేసి ఉన్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 8వ వచనం, అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేశానంట. చూడండి, ఆయన చూసినప్పుడు ఏం చేశాడంట? నేల వంచుకొని తల వంచుకొని నేల మట్టు చూసి నమస్కారము చేశాడు. ఆరాధిస్తున్నాడు. ఆరాధనకు పూజ్యుడు ఆయన. పాట ఉంటది కదండి, ఆరాధనకు పూజ్యుడు అన్ని వేళ. ఎప్పుడైతే మనం ఆయనకు ప్రత్యక్షత చూస్తామో మనం కూడా ఏం చేస్తాం? మోకరించుకొని తల వంచుకొని ఆయనకి నమస్కారం చేస్తాం. ఎందుకు మనం 2 చేతులు జోడించి ప్రైజ్ లాడని చెప్తాం? ఇట్స్ అన్ హానర్ టు గాడ్. దినాన నీవు నేను మనమందరము కూడా ఆ యొక్క ఎన్వైరన్మెంట్ లో మనం బ్రతికే వారిగా, జీవించే వారిగా, నడుచుకునే వారిగా మనం ఉండటానికి ప్రయాసపడాలి. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క అనుభవంలో ఉంటావో ఆయన ఎల్లవేళ ఆయన స్తుతిస్తూనే ఉంటావు, ఆరాధిస్తూనే ఉంటావు. మోషే గారు చేసినది అదే, ఆయన ఆరాధిస్తున్నారు. ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియలా, సాష్టాంగపడి నమస్కరించి తల వంచుకొని నమస్కరిస్తున్నాడు. ఎహెజ్కేలు 3వ అధ్యాయము 23వ వచనము, ద బుక్ ఆఫ్ ఎహెజ్కేల్ చాప్టర్ 3 వర్స్ 23, నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కెబేరు నది దగ్గరకు యెహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావం నిలవబడి నాకు ప్రత్యక్షమైనట్టు. చూడండి, ఎహెజ్కేలుకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడంట.
And I rose up and went forth into the plain, and behold, the glory of the Lord stood there. ఆయనకు మహిమ ఏమైందంట, ఆయనకు ప్రభావం ఏమైందంట, అక్కడ ప్రత్యక్షమైనట్టుగా ఆయనకు ఉందంట, నిలబడి ఉన్నదంట ఆ ప్రభావం. నీవు కూడా అట్లాంటి ప్రభావం చూచేదవు. ఆమేన్ హల్లెలూయా. అట్లాంటి ప్రత్యక్షత నీవు కూడా చూచేదవు. ఆమేన్ హల్లెలూయా. దినాన దేవుడు నీకు ప్రత్యక్షింపబోతున్నాడు. ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. ఒక దర్శనం అనేది దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వెన్ యూ స్టెప్ ఇన్ టు ఆల్ దిస్, దేవుడి సన్నిధానంలో నువ్వు ఉండాలంటే ఈ మొదటికి 6 స్టెప్పుల్లో నువ్వు ఎప్పుడైతే నిలకడగా ఉంటావో, రోజు చేస్తూ ఉంటావో, వీటిలోనే నువ్వు బ్రతుకుతూ ఉంటావో, ఆయన నీకు ప్రత్యక్షత అవుతాడు. ఆయన నీకు మరీ దగ్గరగా అవుతాడు. ఆయనతో నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక స్నేహితుడిగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా నిన్ను పిలుస్తూ ఉంటాడు. ఆయన నీతో ముచ్చటిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 17 says, నేను ఆయనకు చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. ఎవరిని చూడగాలంట? దేవుని చూడగాలి. చూడండి, మోషే గారు చూశారు, ఎస్కేల్ గారు చూశారు, ప్రకటన గ్రంథంలో యోహాను గారు చెప్తున్నారు, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. చూడండి, ఎవరంటారండి అట్లా? ఒకవేళ నువ్వు భయపడుతుంటే నీ తల్లిదండ్రులు వచ్చి నీతో చెప్పరా, ఇదిగో కుమారుడా, కుమార్తె, నువ్వు భయపడ్డా. అందుకే అన్నాను, నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గర అయితే ఉంటావో ఆయన నిన్ను దగ్గరకు తీసుకుంటాడండి. తన కుడి చేతిని తీసుకున్నాడంట. కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా అంటున్నాడు, నీవు భయపడద్దు. నా కుమారుడా, నువ్వు భయపడద్దు. నా స్నేహితుడా, నువ్వు భయపడద్దు. నా సేవకుడా, నువ్వు భయపడద్దు. నా సువార్థికుడా, నువ్వు భయపడద్దు. ఇదిగో నా పిల్లలు, మీరు భయపడద్దు. ఇదిగో నేనున్నాను కదా మీకు అని చెప్పు. ఇదిగో నేను నిన్ను నడిపించేద్దాను కదా, నేను నిన్ను పోషించింది కదా, ఇదిగో నేనున్నాను, నేనున్నాను, నేనున్నాను అని చెప్తున్నాడు దేవుడు. నీకు ప్రత్యక్షత కనబడిపోతాడు. ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుచున్నాడు. లెట్ హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ us. ఆయనకు విశ్వాసం మనలో ఉండాలి. నా దేవుడు నాతో ఈ దినాన్ని మాట్లాడతాడు, ఈ రాత్రి నాతో మాట్లాడతాడు, ఈ మధ్యకాల సమయంలో నాతో మాట్లాడతాడు, ఉదయం వేకుజామున నాతో మాట్లాడతాడు. నేను ఎప్పుడు పిలిచినా మాట్లాడే దేవుడు నా దేవుడు, సజీవమైన దేవుడు నా దేవుడు అని ఎప్పుడైతే నీవు అటు రీతిగా ఉంటావో, ఖచ్చితంగా వెన్ ఎవర్ యూ ప్రే 24/7, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన పలికే దేవుడైనాడు. ఆయన ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆఖరికి మోషే గారు ఏం చేస్తున్నారంటే, 7వ మాటగా విజ్ఞాపన లేదా మధ్యవతరం, అంటే మిడిల్ మ్యాన్ అంటారు చూడండి, నీకు దేవునికి మధ్యలాగా. ఆ విధంగా ఈ యొక్క విజ్ఞాపన చేస్తున్నాడు అంట. నిర్గమాకాండము 34 అధ్యాయము 9వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 9. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలను. వీరు లోబడనొల్లక ప్రజలు మా దోషమును పాపము క్షమించి మమ్మను నీ స్వాస్యముకు చేసుకొనమనెను. 34:29 కూడా. మోషే సినాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతడితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కొరకు, ఆ ప్రజల కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఇది నాన్న ఒక సేవకుడిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు ప్రజలకి, దేవుడికి నువ్వేం చేయాలంటే వాళ్ళకి విజ్ఞాపన చేస్తున్నా. వాళ్ళు తప్పు ద్రోవలో పోతూ ఉంటారు, సరైన మార్గంలో వాళ్ళు రారు. ఎప్పుడు చూసిన దేవుడికి వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉంటారు. కానీ మన పని ఏంటంటే వాళ్ళ కొరకు మనం విజ్ఞాపన చేసేవారుగా, వాళ్ళు సరైన మార్గంలో నడిపించడానికి ప్రయాసపడేవారుగా మధ్యంతరం అనేది మనము చేస్తూ ఉండాలి. నీవు నేను మనమందరము కూడా. మోషే గారు అంతమంది నడిపించడానికి కారణం ఊరకే ఆయన నడిపించల, ఆయన ఏదో బలవంతుడనో జ్ఞానవంతుడనో నడిపించల. దేవుని యొక్క కృప ఆయన మీద ఉంది కాబట్టి, దేవుని యొక్క కాపుదల,
దేవుని యొక్క హస్తం ఆయన మీద ఉంది కాబట్టి ఆయన అంతమంది నడిపించడానికి ఆయన కృప చూపించాడు. ఏదైనా నీకు కూడా అట్లాంటి కృప కావాలంటే, నీవు కూడా అట్లాంటి కృప పొందుకోవాలంటే హ్యావ్ దట్ ఏమంటారు తీర్మానం, అక్కడ నిర్ణయం. యు మస్ట్ హ్యావ్ చూస్ దట్ రైట్ థింగ్ వాట్ ఇట్ ఈస్. సిద్ధపాటు, ఏకాంత సమయం, నిరీక్షణ, ఆ తర్వాత యొక్క ప్రత్యక్షత, తర్వాత ఆరాధన స్థితి నువ్వు చేయించాలి. ఆఖరిగా విజ్ఞాపన చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. 2 కొరింథీ 3:7 నుంచి మనం చూసుకున్నట్లయితే 7, 8, 9. 2 కొరింథీలు 3:7 మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములను సంబంధించినదైనను మహిమతో కూడినదైనను, అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇజ్రాయేలు అతని ముఖము తేరి చూడలేక పోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్ష విధికి కారణమై పరిచర్య మహిమ కలిగినదైతే నీతి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. హౌ షాల్ నాట్ బి ద మినిస్ట్రీస్ ఆఫ్ ద స్పిరిట్ బి రాదర్ ఇన్ గ్లోరీ అంటే చూడండి, ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండునంట. ఆత్మ కలిగిన పరిచర్య, ఆత్మ ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆత్మ కలిగిన పరిచర్య నీలో ఉన్నదో, అమ్మండే పరిచర్య నీలో ఉన్నదో లేదు. అట్లాంటి పరిచర్య నువ్వు చేయాలని తలుచుచున్నావా లేదో, అట్లాంటి విజ్ఞాపన నువ్వు చేస్తున్నావా లేదో ఇతరుల కొరకు. అభిషేకము దిగ వస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు గోజాడితే, నువ్వు బతిమలాడితే, నువ్వు పెనుగులాడితే, నువ్వు మోకరిస్తే, నువ్వు కన్నీరు విడిస్తే పరిస్థితులు ఎందుకు మారు? ఖచ్చితంగా మారు. ఆఖరిగా ఈ వాక్యం చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీ 3:18 కూడా మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. We must have been transferred into the same image from glory to glory. మనం ఏం చేయాలంటే మహిమ నుంచి అధిక మహిమను మనం పొందుకునే వారిగా ఉండాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండకూడదు. లెగుద్దాం, ప్రార్థన చేద్దాం, 3 నిమిషాలు 2 నిమిషాలు వాక్యం చదువుదాం, అయిపోయింది. ఇదే కాదు మన భక్తి. అనుదినము రెట్టింపు చేసుకుంటూ, దేవుళ్ళు ఎదుగుతూ, వాక్యములు ఎదుగుతూ, ప్రార్థనలు ఎదుగుతూ, ఆత్మీయతలు ఎదుగుతూ మనం ముందుకు వెళ్ళటానికి ప్రయాసపడే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయనా. ప్రభా, మాతో మీరు మాట్లాడిన విధానానికే తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ సన్నిధి అనుభవించాలంటే ప్రభా, అయ్యా మొదటిగా మాకు ఇట్లాంటి నాయన మాటలు, ఇట్లాంటి క్రియలు మాకు అవసరమైనవి ప్రభా. వీటన్నిటిని మీరు జయించగల కృప మాకు దయచేయండి. నీ సన్నిధిని అనుభవించే కృప మాకు ఇవ్వండి ప్రభా. సరైన నిర్ణయం మేము తీసుకునే కృప దయచేయండి. సిద్ధపాటు కలిగి ఉండే కృప దయచేయండి. ప్రార్థించి కృప దయచేయండి ప్రభా. అయ్యా, మీరేనాయన సమస్త మహిమ మీరే తీసుకోండి ప్రభా. కృప చూపించండి నాయన. అయ్యా, ఎవరైతే లైవ్ లో పాల్గొని ఉన్నారో, ఐక్య ప్రార్థనలో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరు మీరు దర్శించండి ప్రభా. ఎవరెవరి అవసరతలో, ఇబ్బందుల్లో, శోధనలో, వ్యాధులను, ఇరుకులో ఉన్నారో ప్రభా, ప్రతిదినైనా నీ నామంలో వాళ్ళకి తీర్చబడును గాక తండ్రికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బంధకాల నుంచి ప్రభా, ప్రతి సంఖ్యల నుంచి ప్రభా, యేసు నామములో ఇప్పుడే కొట్టివేయబడును గాక తండ్రికి స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు ప్రభా. అయ్యా, అస్వస్థతో ఉన్నవారిని స్వస్థపరచండి ప్రభా. ఆర్థిక పరంగా ఇబ్బంది పరుచున్న వారిని ప్రభా, మీ యొక్క కృప చూపించండి నాయన. అయ్యా, మీ యొక్క
అనేక సహాయాన్ని దయచేయండి ప్రభా. ఆత్మీయులు పలిపోయిన వారిని లేవనెత్తిన తండ్రికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, ఎంతో మంది ప్రభా నేను ఎరగకున్నారు ప్రభా. ఆ ప్రదేశానికి ఒక సువార్త అందించి కృప దయచేయండి తండ్రి. అయ్యా మీరేనైనా అయ్యా నీకు నేను అయ్యా ఇక యోధుని లేపను ప్రభా, ప్రార్థనా పరుని లేపను ప్రభా, సువార్తికుని లేపను ప్రభా, సేవకుని లేపను ప్రభా. మీ పరిచర్యకు ముందుకు కొనసాగి కృప దయచేయండి దానికి స్తోత్రాలు ప్రభా. ఇంకే వందనాలు చెల్లించుకుంటాం. సమస్తమును ప్రభాని చేతులుగా అప్పగిస్తాం. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నా తండ్రి, ఆమేన్. ఆ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడికి కృపయు, పరిశుద్ధ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన యెరూషలేము కొరకు మీకు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. మీకు ప్రార్థన వస్తుంటే దయచేసి మాకు తెలియపరచండి, మేము మీ కొరకు ప్రార్థించేదము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. షాలోమ్.